ఏపీ ఆగ్రోస్ చైర్మన్ గా వైసీపీ నేత నవీన్ నిశ్చల్ కొనసాగుతూనే ఉన్నారు. అందరూ పదవులకు రాజీనామా చేసినా ఏపీ ఆగ్రోస్ చైర్మన్ తన పదవిని అలాగే అట్టిపెట్టుకుని కూర్చున్నారు. ఆయన గతంలో హిందూపురం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఇండిపెండెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో అప్పటి ప్రభుత్వం ఆయనకు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ప్రభుత్వం మారినా పదవిని వీడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఆగ్రోస్ లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 13 కోట్ల రూపాయలతో నాసిరకం యంత్రాలు రిపేర్లు కొని మూలన పెట్టినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలుకు ఏపీ ఆగ్రోస్ నిధులను బ్యాంక్ హామీగా పెట్టి 33 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లుగా సమాచారం. నవీన్ నిశ్చల్ను పదవి నుంచి తొలగించాలని కూటమి నేతలు పలుమార్లు డిమాండ్ చేశారు. ఏపీ ఆగ్రోస్ చైర్మన్ గా స్టిల్ వైసీపీ నేత నవీన్ అయితే కొనసాగుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి. అటు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ గా స్టిల్ వైసీపీ నేతనే కొనసాగుతున్నారు. ఆయన రాజీనామా చేయాలి, ఆయనను పదవిని తప్పించాలంటూ కూడా పలువురు కూటమి నేతలు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన పదవి నుంచి తొలగిస్తారా, లేకపోతే అలానే కొనసాగించే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారా? మాధురి, అనంతపురం జిల్లా హిందూపురం చెందిన నవీన్ నిశ్చల్ వైకాపా నేతగా కొనసాగుతున్నాడు. ఆయన గతంలో ఏపీ ఆగ్రోస్ బడ్జెట్ కూడా ఇప్పుడు కూడా ఏపీ ఆగ్రోస్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఆయన ఏపీ ఆగ్రోస్ చైర్మన్ గా ఉన్నప్పుడు 14 కోట్ల సంబంధించిన నాసిరకం యంత్రాలన్నీ కొనుగోలు చేశారనే దానిపైన, అలాగే ట్రాక్టర్ సంబంధించి 33 కోట్ల రుణం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ నిశ్చల్ ఎప్పుడు ఏ పదవులు ఉన్నా కూడా ఆయన అక్రమాలు పాల్పడేంటూ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ కూడా అతను ఉన్నప్పటికీ ఏమాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఇక్కడిపైన యాక్షన్ తీసుకోవాలా అని చెప్పేసి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కోరుతున్నారు. అతను ఖచ్చితంగా ఆ పదవి నుంచి తప్పించాల్సిందే. తప్పించడంతో పాటు ఏవైతే 13 కోట్ల రూపాయలు నాసిరకం యంత్రాలు ఉన్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ట్రాక్టర్ల కోసం ఆయన బ్యాంకు నుంచి కూడా బ్యాంకు హామీ మేరకు 33 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. వాటిలో కూడా ఎలాంటి లోటుపాట్లు జరిగాయి దానిపైన కూడా ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ఆయన్ని దీని నుంచి ఖచ్చితంగా తప్పించాలి. ఆగ్రోస్ చైర్మన్ నుంచి ఎవరైనా కూడా ఏ పదవిలో ఉన్నా కూడా ప్రభుత్వం వెళ్ళిపోతుంటే వాళ్ళే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం తప్పించే వరకు కూడా తీసుకోరు. కానీ ఇలా ఏమాత్రం అలాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే కొనసాగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈయన 2 నెలల పాటు దగ్గర అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఇంకా కొనసాగడం అనేది ఆశ్చర్యం వేస్తుంది అనేసి కూటమి అభ్యర్థులు చాలా మంది చెప్తున్నారు నేతలు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా అతన్ని ఈ పదవి నుంచి తొలగించడంతో పాటు అలాగే ఏవైతే నాసిరకం సంబంధించి 13 కోట్ల రూపాయలు యంత్రాలు కొన్నారో వాటిపైన కూడా ఖచ్చితంగా అతనిపైన ఎంక్వైరీ చేయాలి. అలాగే 33 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి కూడా రుణం తీసుకున్న వాటిపైన చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. అతను గతంలోని హిందూపురంలో కూడా 3 పర్యాయాలు కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా వైకాపా తరఫున కూడా పోటీ చేసి ఓటమిపోయాడు. అలాంటి వ్యక్తికి, ఓటమి పాలైన వ్యక్తికి వైకాపా అలాంటి పదవిని కట్టబెట్టడం అనేది నిజంగా ఆశ్చర్యకరము. అతని పైన గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా అతని పైన అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇలాంటి వాటిలో కూడా అతను అంత్యవేసించి ఇలాంటి అవినీతి చేయడంలో అని చెప్తున్నారు. ఈ 14 కోట్ల రూపాయల నాసిరకం యంత్రాలు ఏవైతున్నాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేను. లేకుంటే మేము ప్రభుత్వం తీసుకెళ్లి వీటిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధం అవుతారని కూటమి అభ్యర్థులు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థులు వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాము. ప్రజల ట్యాక్స్ మేరకు మొత్తం వచ్చిన డబ్బుల్ని ఇలా ప్రజలు దుర్వినియోగం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నాసిరకం యంత్రాలు కొని ఆయన వాటిలో పెద్ద ఎత్తున గోల్మాల్ చేశారు. ఈ గోల్మాల్ ఏదైతే ఉందో అతనితో పాటు ఎవరైతే సంబంధించిన అధికారులు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.